నమస్తే మాలింటి న్యూస్ కి స్వాగతం. మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరియు పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ 75వ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట గ్రామంలో టీడీపీ కార్యాలయం నందు శ్రీ మహావిష్ణువు దేవుడు విగ్రహ ప్రతిష్టాపనను యనమల రామకృష్ణుడు సతీమణి విజయలక్ష్మి దంపతులచే వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతోనూ మరియు నాయకులు కార్యకర్తలతో అభిమానులతో సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సీనియర్ జనసేన నాయకులు తోట నాగేష్, కాకినాడ జిల్లా పార్టీ ఉప అధ్యక్షులు ఇనిగంటి సత్యనారాయణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొడ్డపాటి శివదత్త, పరవడ తాతబాబు, లంక సునీల్ వీళ్లందరూ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు మరియు తుని నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలి అనే ఉద్దేశంతో పార్టీ కార్యాలయం నందు శ్రీ మహావిష్ణువు దేవుడు విగ్రహ ప్రతిష్టాపనను మా నాయకులు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్నరాజప్ప, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి గాడి రాజబాబు, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ కాలిపోయిన చంద్రరావు, తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, సీనియర్ నాయకులు పెంటకొట భాస్కర్రావు, పోతుల సూరిబాబు, చొక్కా అప్పారావు తదితరులు పలు ప్రముఖులు పాల్గొన్నారు.
శుభాకాంక్షలండి గురుగారు. ఈరోజు చాలా సుదినం. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీరామ భక్తులందరూ కూడా ఈరోజు హనుమంతుని యొక్క జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మధ్యవర్యులు యనమల రామకృష్ణ గారు 75వ జన్మదిన సందర్భంగా రోజు తేటగుంట గ్రామంలో యనమల గార్డెన్స్ లో మరి విష్ణు అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఆయన జన్మదిన సందర్భంగా మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా ఉంటూ ఎన్నో సూచనలు సలహాలు ఇస్తూ ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా కాకుండా ఏంటి ఈయన ఆర్థిక మంత్రిగా ఛానల్ చేయడం జరిగింది. ఆర్థిక మంత్రి అని కంటే ఆర్థిక శాస్త్రవేత్తగా మరి ఆ రోజుల్లో చెప్పుకునేవారు. మరి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో బలోపేతం చేయడంలో ఆయన కృషి. ఆయన యొక్క సలహాలు తీసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో ఆయన యొక్క విజ్ఞానాన్ని పంచిపెడుతూ ఈ పార్టీకి ఎన్నో సేవలు చేశారు. మరి అదే విధంగా ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా పాయగ్రేపేట నుంచి మేము శివదత్ గారు ఏంటి పాయగ్రేపేట జనసేన తరఫున 1500 మంది పిల్లలకి నోటు పుస్తకాలు పంచే విధంగా మరి ఈవేళ ఆయన జన్మదిన ఇక్కడ పంచిపెట్టడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయనకి ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆయన సూచనలు సలహాలు కూటమి ప్రభుత్వానికి ఎంతగా అవసరమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఈ రోజు తుని తేటగుంట తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో మన ప్రీతమ నేత ఆరోగ్య దైవులు అయినటువంటి యనమల రామకృష్ణ గారు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులతో ఈ రోజు తేటగుంట క్యాంప్ ఆఫీస్ లో విష్ణుమూర్తి ప్రతిష్ట జరిగింది. అదేవిధంగా మరొక పండుగ కూడా మన యనమల రామకృష్ణ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భం కూడా ఈ రోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా తుని నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో పంటల్లో నిత్యం పంట పండే విధంగా భగవంతుడు సహకరించాలని ఈ రోజు ఈ విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ట మన యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అన్నవాడు యనమల దివ్య గోపీనాథ్ మేడం గారు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళ చేతుల మీద ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా 5,000 మంది వరకు అన్నదానం అన్ని కూడా ఇక్కడ కార్యక్రమాలు ఎంతో విశిష్టంగా జరిగింది. వేద పండితులు కూడా చెప్పారు ఈ విగ్రహ ప్రతిష్ట
మన తుని నియోజకవర్గం మన చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా సస్యశ్యామలం అవడానికి ఎంతో ఉపయోగపడుతుందని, ఈ కార్యక్రమం ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉంటారని దైవజ్ఞులైనటువంటి పండితులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొకసారి మీ అందరి ఆశీస్సులతో మన యనమల రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపిన మన తుని నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా యనమల రామకృష్ణ గారి తరఫున పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి. అందరికీ నమస్తే అండి. మరి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ యనమల రామకృష్ణుడి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఆయన 75వ జన్మదిన సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు అంటే పండగ అవుతానే జరుగుతాం. మరి ఆయన పుట్టినరోజు నాడే ఈ రోజు మరి భగవంతుడు సంకల్పంగా మరి మనకు కలిసి వచ్చిన అంశం మరి హనుమాన్ జయంతి ఈ రోజే కావడం, అందరూ కూడా పండగ వాతావరణంలో ఉన్నారు. మరి ఇదే రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక హనుమంతుడి లెక్క నిలబడ్డ వ్యక్తి యనమల రామకృష్ణుడి గారు. మరి ఆయన జన్మదినం కూడా ఇంత అద్భుతంగా మరి తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి పాయకరపేట నియోజకవర్గం నుంచి మా జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట నాగేష్ గారు మరియు నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఆయన ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ముందుకుంటారు కనుక యనమల రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మరి తోట నాగేష్ గారు మరి 1500 మంది విద్యార్థులకి పుస్తకాలు దానం చేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మరోసారి పాయకరావుపేట జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా యనమల రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదినోత్సవం. తేటగుంట క్యాంపు కార్యాలయంలో మన ప్రియతమ నేత ఆర్థిక మాజీ మినిస్టర్ అలాగే ఈవేళ మహానాడు జరగబోయేదానికి కూడా దానిలో కన్వీనర్ గా కూడా ఆయన వేయడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తి 75వ జన్మదినోత్సవం ఈ రోజు మనందరి సమక్షంలో విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ఠ చేసి పెద్ద క్రతువు నిర్వహించి ఈ తుని నియోజక ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆయన పుట్టినరోజు కార్యక్రమం నాడు ఎంతో మందికి 5-6 వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా తుని పట్టణ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ మొట్టమొదట మన అన్నా క్యాంటీన్ లో కూడా ఆయన అక్కడ కేక్ కటింగ్ చేయడం, అక్కడ మా సభ్యులు అందరితోటి కార్యకర్తలతోటి అక్కడ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వర్తించి ఇక్కడ పట్టణ వాసులందరూ కలిసి ఇక్కడికి రావడం, ఆయనతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అందరికీ ఉంది. ఆయన ఇంకా మరింత ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం ఉండి మనందరికి చాలా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఆరాధ్య నాయకులు, అభిమాన నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడి గారి జన్మదినం పురస్కరించుకొని తేటగుంట పార్టీ ఆఫీసు నందు శ్రీ విష్ణుమూర్తి గారి విగ్రహం ప్రతిష్ఠించి ఎంతో వైభవంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి నియోజకవర్గం మొత్తం నలుమూల నుంచి కూడా, అంటే జిల్లాల నుంచి అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా పెద్దలు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇచ్చేసి రామకృష్ణుడి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, మరియు ఈ యొక్క ఇక్కడ జరిగినటువంటి విష్ణుమూర్తి గారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా అందరూ పాలిభాగస్తులయ్యి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అలాగే రామకృష్ణుడి గారి యొక్క దీవెనలు అందరూ కూడా తీసుకుని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా అల్పాహారము మరియు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గొప్ప కార్యక్రమంలో మేము పాలిభాగస్తులు అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. కనుక ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ నియోజకవర్గ ప్రజలతో పాటు శ్రీ రామకృష్ణ గారికి, అలాగే విజయమ్మ గారికి, అలాగే దివ్యమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దీవెనలు, ప్రజల యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి విజయవంతమైన కార్యక్రమాలు మరిన్ని మా నియోజకవర్గంలో గొప్పగా జరగాలని, అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు.